గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఈ రోజు నుండి మన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను తీసుకొని వాటిలో కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ను డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఆ క్వశ్చన్స్ అనే వాటిని ఏ విధంగా రూపొందించాము అంటే, మొన్న ఫిబ్రవరి 25వ తేదీ నాడు నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఫిబ్రవరి 25వ తేదీ నాడు నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలను, వాటి సరళిని గుర్తించి అదే స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా క్వశ్చన్స్ అనే వాటిని మనము డిస్కస్ చేయబోతూ ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదలు మనము చెప్పుకోబోతున్నటువంటిది అణుశక్తి రంగంలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాను. అందులో బేసిక్ కాన్సెప్ట్లతో పాటుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వరకు అన్నిటినీ క్రోడీకరించి ఆ క్వశ్చన్స్ అనే వాటిని కొన్ని మోడల్గా మీకు డిస్కస్ చేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది తీసుకున్నప్పుడు, సహజ యురేనియం నందు గల పదార్థములు ఏమేమి ఉంటాయి అనేటువంటిది. అంటే యురేనియం అనేది భూమిలో లభించేటువంటి ఒక అణు ఇంధనం. అయితే ఆ అణు ఇంధనంలో యురేనియం 92-235 ఉంటాయి, యురేనియం 92-238 అనే ఐసోటోపులు కూడా ఉంటాయి. అయితే ఇందులో సహజ యురేనియంను తీసుకుంటే అందులో ఏమేం పదార్థాలు కలిసి ఉంటాయి అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ ప్రశ్నను ఇప్పటి వరకు ఈ సివిల్ సర్వీసెస్తో పాటు ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్లో, అంటే గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ లోపల, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్లో కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లలో కానీ, మన ఏపీపీఎస్సీ వాళ్ళు గతంలో నిర్వహించిన ఎగ్జామ్స్లో కానీ చాలాసార్లు అడిగాడు, సహజ యురేనియం ఎందుకు గల పదార్థములు ఏమున్నాయి. ఒకటి యురేనియం 235, అది 0.7%, మరి యురేనియం 238 99.3%. రెండో ఆప్షను యురేనియం 235 0.2%, 238 అనేది 99.8%. తర్వాత యురేనియం 235 7%, 238 93%, యురేనియం 235 17%, యురేనియం 238 83%. ఈ నాలుగింట్లో సరి అయినటువంటి సమాధానాన్ని మనము గుర్తించాలి. ఆ సరైన సమాధానం ఏంటిది అంటే మొదటి ఆప్షన్ ఏంటంటే యురేనియము 235 0.7% ఉంటుంది. తర్వాత యురేనియము 238 అనేటువంటిది 99.3% ఉంటుంది. ఆ రెండింటిని మిశ్రమంగా తీసుకుంటే దాన్ని సహజ యురేనియం అని అంటారు. ఇందులో న్యూట్రాన్ల చేత సులభంగా కేంద్రక విచ్ఛిత్తికి లోనయ్యేటువంటిది యురేనియం 235, మందకొడిగా విచ్ఛిత్తి అయ్యేటువంటిది యురేనియం 238. ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని కలిపి సహజ యురేనియంగా తీసుకొని దాన్ని మనము అణు విద్యుత్ కేంద్రాల లోపల అణు విద్యుత్ ఉత్పత్తి కొరకు మనము ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి కరెక్ట్ ఆప్షను మొదటిది అవుతుంది. తర్వాత రెండవది, అత్యంత పెద్ద అణు దుర్ఘటనగా నమోదైనటువంటిది ఏంటిది అనేది. సాధారణంగా ఇప్పటి వరకు నమోదైనటువంటి అణు దుర్ఘటనలో చెర్నోబిల్ అణు దుర్ఘటన, ఇది ఉక్రెయిన్లో 1986 ఏప్రిల్ 26వ తేదీ నాడు జరిగినటువంటిది. తర్వాత ఫుకుషిమా దైత్య అణు దుర్ఘటన, ఇది జపాన్ దేశంలో జరిగింది. తర్వాత 3 మైల్ ఐలాండ్ అణు దుర్ఘటన అమెరికాలో జరిగింది. సెల్లాఫీల్డ్ అణు దుర్ఘటన బ్రిటన్లో జరిగింది. ఈ నాలుగింటిని పోల్చినప్పుడు అతిపెద్ద అణు దుర్ఘటనగా భావించబడేటువంటిది జపాన్లో వచ్చినటువంటి ఫుకుషిమా దైత్య అణు దుర్ఘటన. 2011 మార్చి 11వ తేదీ నాడు జపాన్ సముద్రంలో సునామీ ఏర్పడి, ఆ సునామీ అలలనేవి జపాన్ సముద్ర తీరంలో నిర్మించినటువంటి ఫుకుషిమా దైత్య అనే ఆ రియాక్టర్ లోపలికి చొచ్చుకొని వెళ్ళడం వల్ల కూలంట్ దెబ్బతిని చాలా అణుప్రమాదం అనేటువంటి నమోదైంది. కాబట్టి అది ఒక పెద్ద అణు దుర్ఘటనగా మనము చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత నెక్స్ట్, క్రింది వాటిలో
అణురియాక్టర్లను మరియు వాటి రాష్ట్రాలను జతపరచము. ఇదైతే 100% ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఇది దాదాపుగా అన్ని స్థాయి పోటీ పరీక్షల్లో ఇలాంటి క్వశ్చన్ను దీన్ని అడిగాడు, భవిష్యత్తులో కూడా అడగవచ్చు. ఏమేమిటిదంటే ఇక్కడ మనము ఆ అంశాన్ని గమనించినట్లయితే కింది వాటిలో అణురియాక్టర్లను వాటి రాష్ట్రాన్ని జతపరచుమని. నరోరా అణు విద్యుత్ కేంద్రము, కల్పాకం, కైగా రియాక్టరు, తారాపూర్. రాష్ట్రాల పేర్లు కుడివైపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అని ఇచ్చారు. ఇక్కడ వీటిని మనము వాటిని సరిగా జత చేయాలి. మన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇలా చాలా సబ్జెక్టులలో సరిగా జతపరచమని క్వశ్చన్ చాలా ఇస్తూ ఉంటాడు, భవిష్యత్తులో కూడా వస్తాయి. ఇప్పుడు ఇదే చెప్పుకుంటున్న ఈ ప్రశ్నను కూడా మనం భవిష్యత్తులో మన గ్రూప్ 2 మెయిన్స్లో, రాబోయే గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కూడా. అందులో మొట్టమొదటిది నరోరా అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబడ్డది. కల్పాకం అనేది తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. కైగా అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ గమనించినప్పుడు 1కు ఏ కరెక్టు, కల్పాకం 2కు బి కరెక్టు, కైగా కర్ణాటక, తారాపూర్ మహారాష్ట్ర. కాబట్టి 1A, 2B, 3C, 4D ఇది సరి అయినటువంటిది. మళ్ళీ అభ్యర్థులందరూ చెప్తూ ఉన్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. మళ్ళీ మనము చాలా పోటీ పరీక్షలో ఈ ప్రశ్నను మనము 100%గా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్, అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ విషయంలో సరి అయినటువంటిది ఏంటిది అనేది. అయితే ఇక్కడ గమనించినప్పుడు దీన్ని 1957 జూలై 29వ తేదీ నాడు ఏర్పాటు చేశారు. అంటే హిరోషిమా నాగసాకి మీద అమెరికా వాళ్ళు అణుబాంబులతో దాడి చేసిన తర్వాత ప్రపంచ దేశాలను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయము అంటే, అణుశక్తిని ఉపయోగించాలంటే కొన్ని నియమ నిబంధనలను మనము రూపొందించుకొని వాటిని తప్పకుండా పాటించాలి అనే ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. అది ఏర్పాటు చేయబడ్డటువంటి ప్రదేశం పేరు ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. తర్వాత ప్రస్తుతం ఇందులో గల సభ్య దేశాల సంఖ్య 173 ఉంది. తర్వాత ఆన్సరు ఈ 3 కరెక్టే కాబట్టి 5 ఇక్కడ మనము ప్రస్తుతం ఇందులో గల సభ్య దేశాల సంఖ్య అది పెరుగుతూ ఉంటుంది. ఎందుకొరకు కొత్త దేశాలు అందులో సభ్యత్వాన్ని తీసుకుంటున్నాయి కాబట్టి ఆ సభ్య దేశాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఈ సమయానికి అది 173 ఉంది. రాబోయే రోజుల్లో 174, 175 ఇంకా పెరగవచ్చు కూడా. కాబట్టి ఇందులో గమనించినట్లయితే అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ విషయంలో సరి అయింది ఏంటంటే ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివి. మనకు గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్లో, ప్రిలిమ్స్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా కవర్ చేశారు. తర్వాత భారజల ప్లాంట్లు మరియు వాటి రాష్ట్రాలను జతపరచండి అనేటువంటిది మరొక ప్రశ్న. ఇప్పుడు నంగల్, తాల్చర్, తాల్, ట్యూటికోరన్ అనేటువంటిది ఉంది. ఎడమ వైపు, కుడివైపు ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర అని ఇచ్చారు. ఇందులో వాటిని సరిగా జతపరచాలి. ఇప్పుడు మొట్టమొదటి ఏదైతే ఉంటుందో నంగల్, ఇది భారతదేశంలో నిర్మించబడ్డటువంటి మొట్టమొదటి భారజల ప్లాంటు. భారజలాన్ని అణు రియాక్టర్ లోపల మితకారిగా, మాడరేటర్గా వాడతారు. అదేవిధంగా దాన్ని శీతలీకరణిగా అంటే కూలంట్గా కూడా ఉపయోగిస్తారు. కాబట్టి భారత అణుశక్తి సంఘం వాళ్ళు దేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లకు భారజలాన్ని హెవీ వాటర్ అనేటువంటి దాన్ని ఉత్పత్తి చేసి అందించాలనే ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ హెవీ వాటర్ అనేటువంటి దాన్ని మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ఆధ్వర్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాటిని మనం జతపరచమనే పద్ధతులు ఇక్కడ ఇచ్చాం. నంగల్ అది పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది.
తర్వాత తాల్చర్ ఒడిస్సాలో ఉంటుంది. థాల్ అది మహారాష్ట్ర, ట్యూటికోరన్ తమిళనాడు. కాబట్టి ఇప్పుడు నంగల్ అంటే 1B, తాల్చర్ ఒడిస్సా 2A, థాల్ అది మహారాష్ట్ర, ట్యూటికోరన్ తమిళనాడు. కాబట్టి ఇక్కడ బి ఆప్షన్ అనేటువంటిది సరి అయినటువంటిది. తర్వాత నెక్స్ట్ అంటూ అనుపాటవ విస్ఫోటనముల దృష్ట్యా క్రింది వాటిని జతపరచుము అని చెప్పి ఒక ప్రశ్న రూపొందించాం. అంటే ప్రపంచం లోపల అణుశక్తిని కలిగి ఉన్న కొన్ని దేశాలు అణుబాంబులను తయారు చేయగలిగాయి. ఆ అణుబాంబులను పరీక్షించడానికి కొరకు నిర్వహించేటువంటి పరీక్షలనే అనుపాట పరీక్షలు, న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్ లేదా న్యూక్లియర్ డెటోనేషన్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆయా దేశాలు ఆయా పేర్ల మీద ఈ అనుపాట పరీక్ష నిర్వహించాయి. కాబట్టి వాటి యొక్క పేర్లను ఇచ్చారు: అమెరికా, రష్యా, ఇండియా, ఉత్తర కొరియా. ఇక్కడ తీసుకుంటే ఆ నిర్వహించిన అనుపాట పరీక్ష నిర్వహించినటువంటి ప్రదేశాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఇందులో పోఖ్రాన్, నెవేడా, కిల్జీ, సైబీరియా అని ఇచ్చారు. అమెరికానేమో నెవేడా అనే ఎడారి ప్రాంతం లోపల అనుపాట పరీక్షలు మొట్టమొదటిసారిగా నిర్వహించింది అక్కడ. రష్యానేమో సైబీరియా అనే ప్రాంతంలో అనుపాట పరీక్ష నిర్వహించింది. ఇండియా పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ నిర్వహించింది. తర్వాత ఉత్తర కొరియా ఏదైతే ఉందో కిల్జీ అనే మూసివేసిన బొగ్గు గని లోపల అణుబాంబులను పరీక్షించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమెరికా అంటే నెవేడా 1B, తర్వాత రష్యా అది సైబీరియా అంటే 2D, తర్వాత నెక్స్ట్ది మనం తీసుకుంటే ఇండియా అది పోఖ్రాన్, ఉత్తర కొరియా కిల్జీ అనే ప్రాంతం. అంటే సి అనేటువంటిది ఏదైతే ఉందో కరెక్ట్. మిగిలిన 2 ఆప్షన్స్ అటు కెమెరా నుండి దూరంగా వెళ్ళిపోయాయి కాబట్టి అది కనిపించట్లేదు. ఇక్కడ ABCD 4 ఆప్షన్లు ఉన్నాయి. అయితే అందులో సి ఆప్షన్ అనేటువంటిది సరి అయినటువంటిది. తర్వాత ప్లూటోనియం విషయంలో సరి అయినది కానిది ఏంటిది? మామూలుగా అణు ఇంధనాలుగా 3 ఉంటాయి: యురేనియము, థోరియము, ప్లూటోనియము అనేది. ఈ యురేనియం, థోరియం అనేవి భూమిలో లభిస్తాయి. ప్లూటోనియం అనేది మానవుడు కృత్రిమంగా తయారు చేసిన రేడియోధార్మిక పదార్థం. కాబట్టి దాని విషయంలో గల సరి అయినటువంటి అంశాలు ఏమున్నాయి? ఒకటి, ఇది కృత్రిమ రేడియోధార్మిక పదార్థము, ఇది సరి అయినటువంటిది. దీన్ని ఉత్తమమైన అణు ఇంధనంగా పరిగణిస్తారు. అంటే యురేనియం, థోరియంతో పోల్చినప్పుడు ప్లూటోనియం అనేది చాలా ఉత్తమమైనటువంటి అణు ఇంధనంగా ప్రపంచ దేశాలన్నీ భావిస్తాయి. తర్వాత మన దేశంలోని కాక్రపార అణు విద్యుత్ కేంద్రం యందు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఎందుకొరకంటే మన దేశంలో ప్లూటోనియాన్ని వాడుతున్నటువంటి అణు రియాక్టర్ పేరు కల్పాకంలో ఉంది. కల్పాకం అణు రియాక్టర్ లోపల ప్లూటోనియం అనే దాన్ని ఉపయోగిస్తున్నారు, కాక్రపార అనే దాంట్లో కాదు. తర్వాత ప్లూటోనియంను మన దేశంలోని పూర్ణిమ రియాక్టరు ఉత్పత్తి చేయుచున్నది. ఇది కూడా సరి అయినటువంటిది. అంటే మన భారతదేశానికి కావలసిన ప్లూటోనియంను ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వద్ద స్థాపించబడ్డటువంటి పూర్ణిమ అనే అణుపరిశోధన రియాక్టర్ ఏదైతే ఉందో అది ప్లూటోనియాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి 4 పోల్చినప్పుడు మనం గమనిస్తే ఇందులో సరి అయినటువంటి కానిదేంటిది అంటే 3వది మాత్రమే. అంటే మన దేశంలోని కాక్రపార అణు విద్యుత్ కేంద్రం యందు ప్లూటోనియాన్ని ఉపయోగిస్తున్నాము అనేది రాంగ్. అది మిగతా అన్ని కూడా 3 కూడావి సరి అయినటువంటిది. అంటే దీన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళితే మనకు సరి అయినటువంటి ఆన్సర్ అనేది ఇక్కడ లభిస్తూ ఉంటుంది. తర్వాత సాధారణంగా ఏ రోజును అణుశక్తి వ్యతిరేక దినంగా పరిగణిస్తారు? ఆగస్టు 6. ఇక్కడ ఆప్షన్స్లో ఏప్రిల్ 26, ఆగస్టు 6, ఆగస్టు 9, డిసెంబర్ 26 ఇచ్చారు. ఆగస్టు 6ని ఎందుకు తీసుకుంటారు? కారణం ఏంటిది అంటే మొట్టమొదటిసారిగా అమెరికా వాళ్ళు
లిటిల్ బాయ్ అనే అణుబాంబును 1945 ఆగస్టు 6వ తేదీ నాడు జపాన్ మీద ప్రయోగించారు. కాబట్టి ఆ రోజును మనము అణుశక్తి వ్యతిరేక దినంగా పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. యాంటీ న్యూక్లియర్ డేగా దాన్ని పరిగణిస్తారు. తర్వాత అణుశక్తి రంగంలో ఉన్నటువంటి కొన్ని కేంద్రాల పేర్లనిచ్చి జతపరచండి అన్నాడు. ఇందులో సంస్థల పేర్లు, వాటిని ఏర్పాటు చేయబడ్డ నగరాల పేర్లు ఉన్నాయి. ఇందులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలా 4 సంస్థలు ఇచ్చాడు. ఎదురుగా ఏర్పాటు చేయబడ్డ నగరాల పేర్లు ఇచ్చి జతపరచండి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం 100%గా మన ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందులో మొట్టమొదటిది బాబా అటామిక్ రీసెర్చ్ అనేది ముంబైలో ఏర్పాటు చేయబడ్డది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనే దాన్ని హైదరాబాద్లో స్థాపించారు. ఇక్కడనే ముడి అణు ఇంధనాల నుండి కావలసిన అణు ఇంధనాలను శుద్ధి చేసి వేరు చేసి వాటిని ఆయా రియాక్టర్లకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, ఆ ప్లాస్మా రీసెర్చ్ అనేది గుజరాత్లోని గాంధీనగర్లో లేదా దాని అహ్మదాబాద్ అంటాం, అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ పదార్థం యొక్క 4వ స్థితి అయినటువంటి ప్లాస్మా గురించి అధ్యయనం చేస్తారు. ఆ ప్లాస్మాను ఉత్పత్తి చేయడానికి కేంద్రక సంలీనం అనే చర్యను జరిపి అప్పుడు ఉత్పత్తి అయిన ప్లాస్మాని ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది జాదుగూడ, జార్ఖండ్లోని జాదుగూడలో ఏర్పాటు చేశారు. అంటే భారతదేశంలో ఎక్కడెక్కడైతే ఈ యొక్క యురేనియం అనేది లభిస్తుందో దాన్ని భూమిలో నుండి వెలికి తీయడానికి కొరకు ప్రత్యేకంగా స్థాపించినటువంటిది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది. కాబట్టి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అది 1-4 అవుతుంది ఇక్కడ, అంటే A4. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇది హైదరాబాద్, B3 అవుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ C2 గాంధీనగర్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాదుగూడ. కాబట్టి ఇక్కడ A4, B3, C2, D1 ఇది 4వ ఆప్షను సరి అయినటువంటి ఆప్షన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అది అణు ఇంధనాలు వాటిని కనుగొనిన శాస్త్రవేత్తల పేర్ల దృష్ట్యా జతపరచడం. యురేనియం, థోరియం, ప్లూటోనియం ఉంది. ఈ యురేనియము ఎవరు కనుక్కున్నారు, థోరియాన్ని, తర్వాత ప్లూటోనియాన్ని ఎవరు కనుక్కున్నారు అనేటువంటిది. ఇక్కడ యురేనియంను పెలిగాట్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. థోరియంను బెర్జిలియస్. తర్వాత ప్లూటోనియం అనేది కృత్రిమ రేడియో ధార్మిక పదార్థము, దాన్ని సీబర్గ్ ఇంకా అతని సహచరులు కలిసి కనుగొనడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 1A, 2B, 3C అనేటువంటిది సరి అయినటువంటిది. అంటే మొట్టమొదటి ఆప్షన్ ఏదైతుందో అది సరి అయినటువంటిది. తర్వాత ప్రస్తుతము బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేయుచున్న శాస్త్రవేత్త ఎవరు? ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఇది ఒకటి. ఇది వెరీ లేటెస్ట్ పాయింట్, కరెంట్ డెవలప్మెంట్ పాయింట్. ఇది ఈ రోజు వరకు తీసుకుంటే ఇప్పుడు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్న శాస్త్రవేత్త ఎవరు అంటే డాక్టర్ వివేక్ బాసిన్. ఆయన కొత్తగా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా నియమించబడ్డాడు, బార్క్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. అతను ఇప్పుడు డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతని కంటే ముందు బార్క్ డైరెక్టర్గా పనిచేసినటువంటి శాస్త్రవేత్త డాక్టర్ అజిత్ కుమార్ లేదా ప్రొఫెసర్ అజిత్ కుమార్ మొహంతి అంటారు. ఆయన పనిచేశాడు. ఆయనకు భారత అణుశక్తి సంఘం అధ్యక్షులుగా నియమించబడ్డ తర్వాత అతని స్థానంలో బార్క్ డైరెక్టర్గా డాక్టర్ వివేక్ బాసిన్ గారిని నియమించడం జరిగింది. ఇతను భారత అణుశక్తి సంఘంలో అణు ఇంధనాలను గురించి పరిశోధించేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త. ఆయనను బార్క్ డైరెక్టర్గా నియమించడం అనేటువంటి జరిగింది. తర్వాత మనుగూరు బాలజల ప్లాంట్ విషయంలో సరి అయినటువంటి వాక్యమును గుర్తించము, అది క్వశ్చన్.
అయితే ఈ మనుగూరు భారజల ప్లాంటును తెలంగాణలోని అవిభాజ్యమైన ఖమ్మం జిల్లాలో, ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో పరిధిలో దాన్ని ఏర్పాటు చేశారు. కానీ దాని గురించి ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ను చదివిన తర్వాత అందులో సరి అయిన వాటిని గుర్తించాలి అని ఇచ్చాడు. ప్రస్తుతం భారతదేశంలో గల భారజల ప్లాంట్ల యందు పోల్చినప్పుడు మనుగూరు ప్లాంట్ అనేది ఎక్కువ సామర్థ్యంను కలిగినది. తర్వాత దీనిని తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది ఒడ్డున నిర్మించారు. తర్వాత ఇది 2 సార్లు ఐసో సర్టిఫికెట్ పొందినది. ఈ ప్లాంటును తెలంగాణ రాష్ట్రము నియంత్రిస్తుంది. ఇలాంటి మన స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ఇలాంటివి మనకు గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ అలాంటి క్వశ్చన్ తీసుకున్నాం మనం. ముందు కూడా నేను నా ఆన్లైన్ యాప్ ద్వారా ఇలాంటి ప్రతి చాప్టర్లో ఇలాంటి క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తూ మీకు అందుబాటులో ఉంచుతాను. యూట్యూబ్లో కూడా వీలైనప్పుడల్లా యూట్యూబ్లో కూడా కొన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి. ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో గల భారజల ప్లాంట్లో నీటి ఎందు పోల్చినప్పుడు మనుగూరు ప్లాంట్ అనేది ఎక్కువ సామర్థ్యాన్ని కలిగింది. భారతదేశంలో 9 భారజల ప్లాంట్లు ఉన్నాయి. మన తెలంగాణతో పాటుగా తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిస్సా, ఇందాక చెప్పుకున్న ఇవన్నిట్లో ఉన్నాయి. కానీ ఆ ప్లాంట్లన్నింటిలో పోల్చినప్పుడు ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటిది ఈ ఇక్కడ మనుగూరు భారజల ప్లాంట్ మాత్రమే. రెండవది, దీన్ని తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది ఒడ్డున నిర్మించారు. ఇది తప్పు. దీన్ని కృష్ణానది ఒడ్డున కాదు, గోదావరి నది ఒడ్డున నిర్మించడం జరిగింది. ఎందుకొరకంటే ఖమ్మం జిల్లా గుండి తాకుతూ గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని యొక్క పరివాహక ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఇది 2 సార్లు ఐసో సర్టిఫికేట్ పొందింది. అంటే చాలా ఉత్తమమైన సేవలను, కొన్ని ప్రమాణాలను పాటించే సంస్థలకు ఐసో సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పటి వరకు ఇది 2 సార్లు ఈ ఐసో సర్టిఫికేట్ పొందింది. ఇది కరెక్ట్. మొదటిది స్టేట్మెంట్ కరెక్టు, రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే మూడో స్టేట్మెంట్ కరెక్టు, రెండవ స్టేట్మెంట్ తప్పు. ఈ ప్లాంటును తెలంగాణ రాష్ట్రం నియంత్రిస్తుంది. ఇది కూడా తప్పు. ఎందుకొరకు అంటే ఇవి కేంద్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో స్థాపించబడ్డటువంటి, వీటిని ఏ రాష్ట్రాలు కూడా నియంత్రించలేవు. కేవలము డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో ఉన్న బోర్డ్ ఆఫ్ హెవీ వాటర్ మాత్రమే వీటిని నియంత్రణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్లను చూసినప్పుడు మొదటి స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి సరి అయినటువంటివి, మిగిలినటువంటివి తప్పు. కాబట్టి అక్కడ ఆప్షన్ తీసుకుంటే 1, 3 సరి అయినవి. ఇది. తర్వాత, ఇటీవల జాతికి అంకితం చేయబడిన కాకరాపార్ అణువిద్యుత్ కేంద్ర విషయంలో సరి అయిన వాక్యములను గుర్తించము. దిస్ ఇస్ ఆల్సో వెరీ కరెంట్ డెవలప్మెంట్, లేటెస్ట్గా వచ్చిన డెవలప్మెంట్. దాని ఆధారంగా తీసుకోమని తీసుకోండి. దీన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. అది కరెక్ట్. అది ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 700 మెగావాట్లు. ఇది కూడా సామర్థ్యం. ఈ ప్లాంటును భారత ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేశారు. వాస్తవంగా ఈ ప్లాంటును గత సంవత్సరము ఆగస్టు నెలలో అది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. కానీ ఈ మధ్య కొన్ని రోజుల కిందట భారత ప్రధానమంత్రి గారు గుజరాత్ రాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడు దీన్ని ప్లాంటును జాతికి అంకితం చేశారు. అంటే ఆ రోజు నుండి అందులో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలకు సరఫరా చేయడం ప్రారంభమైంది. ఈ అణువిద్యుత్ కేంద్రమును న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. ఇది కూడా సరి అయినటువంటిది. కాబట్టి ఈ 4 స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో 4 కూడా సరి అయినటువంటివి. అందువల్ల ఇక్కడ సి అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్గా తీసుకుంటాం మనం. తర్వాత నెక్స్ట్,
ఇక్కడ అణువిద్యుత్ కేంద్రములు లేని రాష్ట్రములను గుర్తించమని ఇచ్చారు. అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, మరికొన్ని రాష్ట్రాల్లో అణువిద్యుత్ కేంద్రాలు అనేవి స్థాపించబడలేదు. ఉదాహరణకి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, లేదా పశ్చిమ బెంగాలు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు వీటిెక్కడ కూడా ఈ అణు రియాక్టర్లు, న్యూక్లియర్ రియాక్టర్లు అనేటువంటి లేవు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, తర్వాత ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో, రాజస్థాన్ వీటిలో అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్ట్యా క్వశ్చన్ అడిగారు, అణువిద్యుత్ కేంద్రములు లేని రాష్ట్రములను గుర్తించము. ఒకటి కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మొదటి ఆప్షన్. ఆ 4 రాష్ట్రాల్లో అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. రెండవది కర్ణాటక, గుజరాత్, కేరళ, హర్యానా. కర్ణాటక, గుజరాత్లో అణు రియాక్టర్లు ఉన్నాయి, కానీ కేరళ, హర్యానాలో లేదు. ఇది అసంపూర్తిగా ఉన్నటువంటి ఆన్సర్ అవుతుంది. అప్పుడు తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్. ఇందులో తమిళనాడు, మహారాష్ట్రలో ఈ 2 రాష్ట్రాల్లో అణు రియాక్టర్లు ఉన్నాయి, కానీ పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్లో లేదు. తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ తమిళనాడు, మహారాష్ట్ర లోపల అణు రియాక్టర్లు ఉన్నాయి, మిగతా 2 రాష్ట్రాల్లో లేవు. హర్యానా, సిక్కిం, కేరళ, బీహార్ ఈ 4 రాష్ట్రాలు తీసుకుంటే ఎక్కడ కూడా అణువిద్యుత్ కేంద్రాలు అనేటువంటి లేవు. కాబట్టి ఈ 4వ ఆప్షన్ ఏదైతే ఉందో అది సరి అయినటువంటిది. తర్వాత లాస్ట్ది, భారత అణుశక్తి సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి శాస్త్రవేత్త కానిదెవరు? ఐందెవరు కాదు, కానిదెవరు. కానిదెవరు అంటే డాక్టర్ కేఎన్ వ్యాస్, తర్వాత డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ హెచ్ఎన్ సేతన, డాక్టర్ పికే అయ్యంగార్, డాక్టర్ సతీష్ ధావన్. ఇలా 5 పేర్లు ఇచ్చారు. ఈ 5 ఇప్పుడు కానీ గతంలో కానీ భారత అణుశక్తి సంఘానికి అధ్యక్షులుగా పని చేయనటువంటి శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ సతీష్ ధావన్ గారు. ఆయన ఇస్రో చైర్మన్గా చేశారు, కానీ భారత అణుశక్తి సంఘంలో ఆయన పనిచేయలేదు. అతను సంఘానికి అధ్యక్షులు చేయలేరు. మిగతా శాస్త్రవేత్తలు అనేటువంటి వాళ్ళు పనిచేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలో కొన్ని నమూనా క్వశ్చన్లను తీసుకొని ఈ ప్రోగ్రామ్ను మీకు రికార్డ్ చేసి అందిస్తూ ఉన్నాను. ముందు కూడా ఇలా వీలైనన్ని చాప్టర్లలో బేసిక్స్తో పాటు లేటెస్ట్ డెవలప్మెంట్స్ వరకు రకరకాలైన క్వశ్చన్స్ను డిస్కస్ చేస్తూ మీకు అందిస్తూ మీ విజయంలో నా వంతు సహకారాన్ని మీకు అందిస్తాను. అది ఎల్లవెల్లలా అది మీరు దాన్ని ఆశించవచ్చు. కాబట్టి మళ్ళీ ఇంకొక చాప్టర్లో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని అది వీడియోను అప్లోడ్ చేసి మీకు అందుబాటులో తీసుకొని వస్తాను.